హవాలా ఈ పేరు వినే ఉంటారు. అనధికారికంగా డబ్బును తరలించడాన్నే హవాలా అంటారు. చట్టపరంగా ఇది పెద్ద నేరం, కానీ కోట్లల్లో చేతులు మారుతుంటుంది. తాజాగా హైదరాబాద్లో ₹1,00,00,000 నగదు చోరీకి గురైంది. బైక్పై తీసుకువెళ్తుండగా దోపిడీ జరిగింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రెండు వైపులా ఇరుక్కుపోయారు. నగదును పోలీసులు హవాలాగా అనుమానిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు నగదు కోసం గాలిస్తూ మరోవైపు బాధితులను ప్రశ్నిస్తున్నారు. సంచలనం రేపుతోన్న ఈ ఘటనలో అసలు నిజాలేంటి? బాధితులే దుండగులా? అసలు మోసగాళ్ళే బాధితులేనా? ఇంతకీ పోలీసులు ఏమంటున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఎరక్కపోయి ఇరుక్కుపోయారా? తాజాగా కొందరి పరిస్థితి ఇలాగే తయారయ్యింది. హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన భారీ చోరీ నగరంలో సంచలనం సృష్టించింది. ₹1,00,00,000 నగదును తరలిస్తున్న వ్యక్తిపై నలుగురు గుర్తు తెలియని దుండగులు దాడి చేసి నగదును ఎత్తుకెళ్లారు. ఈ దాడికి పాల్పడిన తీరు కొత్త కోణాలను ఆవిష్కరించింది. ఇద్దరు వ్యక్తులు బహదూర్పురా నుండి జీడిమెట్ల వైపు కోటి నగదుతో వెళ్తున్నారు. కూకట్పల్లి మెట్రో పిల్లర్ నెంబర్ 825 వద్దకు రాగానే బాధితుల కళ్లల్లో కారం పొడి చల్లి నలుగురు దుండగులు నగదుతో పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ను సేకరించారు. దుండగులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలో దించారు. మొదట్లో ఇది సాధారణ దోపిడీ కాదని అనుమానించారు. బాధితుల కదలికలను ముందుగానే గమనించి దాడి చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 40కి అజీముద్దీన్ అండ్ ఖుస్రో అనే ఇద్దరు మోటార్ సైకిల్ మీద మన కేపీహెచ్ వైపు నుండి టువర్డ్స్ అమీర్పేట్ పోతా ఉన్న టైంలో ఈ పిల్లర్ నెంబర్ 836 దగ్గర ఒక నలుగురు వ్యక్తులు 2 బైక్స్ మీద వచ్చి వాళ్ళ మీద చిల్లీ పౌడర్ చల్లి వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ₹1,00,00,000 ఎత్తుకపోయారని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన కంప్లైంట్ మీద ఇమీడియట్గా సుబ్బారావు ఇన్స్పెక్టర్ కూకట్పల్లి తన టీంతో ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసుకొని సీన్కి పోయి అక్కడి నుంచి వెళ్ళి సిపి గారు అదేవిధంగా డీసీపీ గారి పర్యవేక్షణలో ఆదేశాల అనుసారంగా పూర్తిగా ఒక 3 టీమ్స్ సిసిఎస్ను లోకల్ పోలీస్ కలిసి 3 టీమ్స్ పెట్టి టోటల్గా సీసీటీవీ కెమెరాలో అదే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మేము ఆ పైసలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎటు తీసుకుపోతున్నారు, ఎవరికి ఇచ్చారు, దీనికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అనేది అన్ని కోణాలలో ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది ప్రజెంట్. ఇప్పటివరకు అయితే అలాంటిది ఏం జరగలేదు, బట్ investigation is going on. డబ్బులు తరలిస్తున్న బాధితులు అజాముద్దీన్, కుష్రఫ్లను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. వారి వద్ద ₹1,00,00,000 నగదు ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే అంశాలపై లోతుగా విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా హవాలా డబ్బు మార్పిడి కోణంలో కూడా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. నగదు తరలింపుపై సరైన పత్రాలు లేకపోవడం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసును అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామన్నారు బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి. దాడి చేసిన వ్యక్తులు ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నారు. వారికి బాధితులతో ఏమైనా సంబంధం ఉందా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కొంతమంది నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో కేవలం దోపిడీ కోణం మాత్రమే కాకుండా పెద్ద స్థాయి అక్రమ నగదు లావాదేవీలున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు ఏసీపీ.